కీలకమైనటువంటి అంశాలలో ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు తీసుకున్న చర్యనే ఆక్షేపించింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. అబార్షన్ వల్ల ఎదురైనటువంటి ఇబ్బందుల వల్ల ఒక జడ్జి గారు అటెండ్ కాకపోతే ఆ జడ్జి గారిని మీద తీసుకున్న యాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాంతో సుప్రీంకోర్టుకే ఆగ్రహం వచ్చింది. విషయం ఏంటయ్యా అంటే ఏదైతే ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కీలకమైనటువంటిది. పనితీరు ఆశించిన స్థాయిలో లేదంటూ మధ్యప్రదేశ్లో 6 మహిళా జడ్జీలను తొలగించారు. వ్యవహారాన్ని సుప్రీంకోర్టు 2023 నవంబర్ 11 సుమోటోగా విచారణకు స్వీకరించింది. హైకోర్టుతో పాటు తొలగింపునకు గురైనటువంటి మహిళా జడ్జీలకు కూడా నోటీసులు ఇచ్చింది. ఆ 6లో 4 మహిళా జడ్జీలను తిరిగి నియమిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఏడాది ఆగస్టు 1 నిర్ణయం తీసుకుంది. మరో 2 మహిళా జడ్జీలకు మాత్రం పునర్నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు, అంటే మళ్ళీ జాయినింగ్ చేసుకోవాలి. వీళ్ళలో అదితి కుమార్ శర్మ పనితీరు అత్యంత పేలవంగా ఉందంటూ సుప్రీంకోర్టుకి హైకోర్టు చెప్పింది. 2022లో ఆమె దగ్గర 1500 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పింది. అయితే 2021లో తన గర్భస్రావం అయిందని, తన సోదరికి క్యాన్సర్ సోకిందంటూ తన కష్టాలను అంతకుముందే ఆమె హైకోర్టుకి నివేదించింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చినాయి. దీంతోపాటు కరోనా వ్యాప్తి సమయంలో న్యాయస్థానాలు పనిచేయని విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు నోటీసుతో పిటిషన్ దాఖలు చేసిన అదితి కుమార్ శర్మ తన పనితీరుని మదింపు చేసే సమయంలో మాతృత్వ సెలవులో ఉన్న విషయాన్ని హైకోర్టుకి చెప్పింది. తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిందని పేర్కొంది. అక్కడ విషయం ఏంటంటే ఆమె అబార్షన్ అయింది. అబార్షన్ కారణంగా ఎదురైనటువంటి పరిస్థితుల్లో సెలవు పెట్టానంటే గర్భస్రావం వల్ల ఎదురయ్యే శారీరక మానసిక క్షోభని పరిగణలోకి తీసుకోకుండా అలాగా ఆమెను ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారంటే ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరిగి నియమించమని చెప్పేసి సుప్రీంకోర్టు హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చింది.